హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ ప్యాలెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము శివయ్య శ్రీశైలం టూర్ వేయాలని చెప్పేసి. అది ఇప్పటికి కుదిరింది. అందుకని చెప్పేసి మేము ఇప్పుడు మార్నింగ్ 5 నుండి 5 o'clock అయితే బయలుదేరేస్తాము. ఇప్పుడు కర్నూలుకి అయితే రీచ్ అయ్యాము. 128 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా 177 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. నందికొట్కూరు మీద అయితే వెళ్తున్నాము బైక్ రైడ్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా దర్శనం చేసుకోవాలి, మేమైతే దిగిన మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం టైంలో లింగ దర్శనం అయితే ఉంటుందని చెప్పారు. ఆ లింగ దర్శనం ఫ్రీగా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము మార్నింగ్ అయితే బయలుదేరాము. చూద్దాం రండి, మేము అక్కడ టార్గెట్ ఫినిష్ చేస్తాం లేదైతే. ఫ్రెండ్స్, మేమైతే దోర్నాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆ దోర్నాల నుండి ఒక 50 కిలోమీటర్స్ అలా ఉంటుందంటే మొత్తం ఘాట్ సెక్షన్. ఇక్కడైతే మేము దోర్నాలకు ముందు వచ్చే రూట్ కూడా ఆల్మోస్ట్ ఘాట్ సెక్షన్ ఉందన్నమాట. మొత్తం అడవి ప్రాంతమే, చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. బైక్ రైడ్ అయితే కొంచెం చూసుకొని వచ్చేది కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఇంకో ఘాట్ సెక్షన్ లకి అయితే ఎంటర్ అయిపోయినాము. మొత్తం 50 కిలోమీటర్స్ శ్రీశైలం అయితే వెళ్ళిపోతాము. మనం ఇక్కడ చూసుకుంటే రోడ్డు కూడా అసలుకి చూడండి, ఇక్కడ ఓన్లీ 2 బస్సెస్ అంటే 2 వెహికల్స్ వస్తే మాత్రం పాస్ అవుతాయి. వెహికల్ ఎక్కడ చూసినా కానీ మొత్తం క్రాసింగ్స్ అనమాట. చాలా డేంజర్గా ఉంటుంది ప్లేస్ ఇది. ఇటువైపు కొండ, ఇటువైపు లోయ. అసలు నైట్ టైంలో వచ్చే వాళ్ళకైతే చాలా డేంజర్ అని చెప్పొచ్చు ఈ ఏరియా. అలాంటి 50 కిలోమీటర్స్ కవర్ చేసుకుని వెళ్ళాలి మేము. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నది శ్రీశైలంకి. ఎలా ఉంటుందనేది నాకు కూడా తెలియదు. అక్కడ చూసి అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మేము కవర్ చేసినట్టు ఆల్మోస్ట్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. వెళ్ళాం పదండి, ఇంకా ఎంతసేపు అవుతుందో తెలీదు. అక్కడక్కడ బోర్డ్స్ కానీ రాశారనమాట, పుల్లు ఉంటాయి అని చెప్పేసి. మనం ఈ నందీశ్వరుడి దగ్గరికి వచ్చామంటే మనము శ్రీశైలం వచ్చేసినట్టే. మేమైతే బడ్జెట్ తగ్గాలని చెప్పేసి శ్రీశైలంకి మైలేజ్ వచ్చే బండి అయితే తీసుకొచ్చాము మేము. ఫ్రెండ్స్, మనమైతే శ్రీశైలం రీచ్ అయిపోయాము. మొదట మనము దర్శించుకోవడానికి సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ మనమైతే లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, మనకు దేవుడు అయితే కనపడ్డు. అంత దగ్గరికి మొబైల్ అయితే అలవలేదు. ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ రష్ అయితే ఎక్కువ లేదండి. దర్శనం అయితే బాగా తొందరగానే అయిపోయింది మాకైతే. సాక్షి గణపతి ఎలా ఉంటాడో అనేది నేను లాస్ట్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. సాక్షి గణపతి ఇలా ఉంటాడండి. ఇక్కడ దర్శించుకుని వెళ్ళి దిగిన మనం శ్రీశైలం వచ్చినట్టు సాక్షి గణపతి కైలాసంలో ఉన్న శివయ్యకి అయితే చెప్తాడట. ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. మనం సాక్షి గణపతి ముక్కిన తర్వాత మనకి రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుందండి, బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. అక్కడ నుంచి వెళ్తేనే మనం మల్లికార్జున స్వామిని అయితేనే రీచ్ అవుతాము. ఇక్కడైతే పెద్దగా రష్ ఏం లేదు. పార్కింగ్ ప్లేస్ కానీ చాలా బాగానే ఉంది. ప్రతి దర్శనం అయితే బాగా సంతోషంగా అయితే చేసుకుని వెళ్ళొచ్చండి. ఒకటి గుర్తు పెట్టుకుని శ్రీశైలంకి వచ్చిన తర్వాత సాక్షి గణపతి ముక్కిన తర్వాత మిగతా దేవులందరినీ మొక్కాలి. ఇది గుర్తు పెట్టుకోండి అండి, ఓకేనా? ఇప్పుడైతే మనము మల్లికార్జున స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనమైతే సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేమైతే ఫస్ట్ ఆ గుడి దగ్గరికి వెళ్ళి మాకు దర్శనం అనేది ఫ్రీ దర్శనం ఉందో లేదో లింగ దర్శనం కనుక్కోవాలి. ఎట్లా పోవాలనుకుంటున్నావు అట్లా పో. సార్, మేమైతే రౌండ్ వెళ్ళకోకుండా ఇట్లా బైక్లో వెళ్ళే దారికి అయితే వెళ్ళిపోతున్నాము. మొదట మేమైతే గుడి దగ్గరికి వెళ్ళేసి కనుక్కుంటాము మాకు ఫ్రీ దర్శనం ఎన్ని గంటలకు ఉంది అనేది. దాని తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి రూమ్ తీసుకొని వెళ్తాము. ఒకవేళ అర్జెంట్ అయితే మేము లాకర్స్లో పెట్టేసి వెళ్దాం అనుకున్నాము. ఫ్రెండ్స్, మాకు ఇక్కడైతే లింగ దర్శనం అయితే లేదు. మేము ఇక్కడికి వచ్చి సెక్యూరిటీస్ని అడిగితే మేము అదే పనిగా ఉత్సాహంతో వచ్చాము ఇక్కడికైతే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 3 months బిఫోరే ఇక్కడ లింగ దర్శనం అనేది తీసేసారంటే ఫ్రీగా ఉండడము. ఒకవేళ మేము 500 పెట్టేసి టికెట్ తీసుకుందామా అంటే అది 7 date వరకు లేదంట. ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఆన్లైన్ అయితే చేశారు లింగ దర్శనంకి. ఓన్లీ ఆన్లైన్ టికెట్ మాత్రము మనం డేట్ బుక్ చేసుకుంటే ఆ డేట్ వరకు మాత్రమే మనం వచ్చి దర్శనం చేసుకోవాలి. మిగతా మన టైంలో మనం డైరెక్ట్గా వచ్చి టికెట్ తీసుకుంటే మాత్రం మనకి టికెట్ అయితే ఇవ్వరంట ఇక్కడ. ఇంకోటి వచ్చేసి మనం దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రము పంచా వైట్ షర్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పారు ఇక్కడ. మేమైతే ఇప్పుడు మాకు అబ్బాయి కాబట్టి మాకు ఆ డేట్ లేదు కాబట్టి మేమైతే మా నార్మల్ దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే శ్రీశైలంలో క్యాస్ట్ని బట్టి రూమ్స్ ఉంటాయి అనమాట. అందరికీ ఒకే రూమ్ అయితే ఉండవు ఇక్కడ వాల్మీకులకి ఒక రకము, బెస్తలకు ఒక రకము, మరాఠీస్కి ఒక రకము, అట్లా క్యాస్ట్ని బట్టి ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళు మాత్రమే ఇక్కడ రూమ్స్ అయితే ఇస్తారంట.
ఒకరికైతే రూమ్ ఇవ్వరు. మల్టిపుల్ పర్సన్స్ ఉంటే అది వాళ్ళ విత్ ఆధార్ ఉంటే మాత్రమే ఇక్కడ రూమ్స్ ఇస్తారు. అవి మాత్రం జాగ్రత్తగా మర్షన్ షూట్గా అయితే మీ దగ్గర అయితే పెట్టేసుకొని రండి. ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయంటే మేము తీసుకున్న రూమ్ వచ్చేసి వాల్మీకుల సత్రంలో అయితే తీసుకున్నాము. ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్కి అంటే ఒక రూమ్ వచ్చేసి 500, భోజనం కూడా వీలైతే ఉంటుంది అనమాట 2 పూట్ల, 24 hours మాత్రమే రూమ్ అయితే చాలా బాగానే ఉంది. 2 beds ఇచ్చారు. ఇప్పుడైతే మేమైతే భోజనశాలకి అయితే వెళ్తున్నాము. ఫుడ్ తినడానికి తినేసి నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం టికెట్ బుక్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మాకు వీలైతే కానీ మళ్ళీ ఇంకోసారి దర్శనానికి అయితే వద్దాం అనుకున్నాం. ఎనీవే మేము ఎక్కడైతే గినా ఇక్కడ నార్మల్ దర్శనం చేసేసుకొని ఇక్కడ మొత్తం ఉన్న టెంపుల్స్ మొత్తం కవర్ చేసేద్దాం అనుకున్నాం ఈరోజే. సరే ఇప్పుడైతే మేమైతే భోజనానికి వెళ్ళేసి మొత్తం టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, మొదట టెంపుల్లో శివయ్యని అయితే దర్శించుకున్నాము. దాని తర్వాత గుడి వెనకలో ఉన్నటువంటి ఆ భ్రమరామ అమ్మవారిని అయితే దర్శించుకొని బయటకు అయితే వచ్చేసాము మేమైతే. ఎనీవే మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము, నార్మల్ దర్శనము. మాకు అదృష్టం ఏమంటే మేము వచ్చేసి నార్మల్ దర్శనానికి వెళ్ళిన తర్వాత కానీ లోపలికి వెళ్ళిన తర్వాత విఐపీ లైన్లో అయితే వెళ్ళిపోయినాం. అంతే అందరికంటే ముందు లైన్లోకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఒక లింగ దర్శనం ఒకటి చేసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కానీ కంప్లీట్ అయితే చేస్తా ఆల్మోస్ట్. ఇప్పుడు ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే శివాజీ ఫోర్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాం. అంటే అక్కడ ఆయన స్టాచ్యూ ఉందనమాట, అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు అక్కడికైతే బయలుదేరాము. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శివాజీ సంస్థానానికి అయితే వచ్చాము. ఇది శ్రీశైలంలో ఉన్న ప్రాంతంలోనే ఇది శివాజీ కోసం ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే కింద నేను లోపలికి వెళ్ళేటప్పుడే నాకు ఏమనిపించింది అంటే ఒక రాజ్యసభలోకి నేను ఎంటర్ అయ్యానా అని నాకు అనిపించింది. ఎందుకంటే అప్పట్లో రాజ్యకాలంలో ఒక రాజ్యసభలో ఎలా ఉండేదా అనిపించింది. స్టాట్యూ చూడొచ్చు, అసలుకి డిట్టు ఎలా ఉండేది అలాగే అసలుకి చాలా అందంగా అయితే దింపారు. ఇక్కడ మనం చూసుకుంటే రాజుల కాలం నాటి చరిత్ర అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. మనము ఇక్కడ ఈ టెంపుల్ని ప్రతిష్ఠించడానికి కారణం ఏమంటే కింద రాజుల కాలంలో మన శివాజీ మహారాజు గారు యుద్ధానికి మనకి ఇటువైపు వచ్చినప్పుడు ఆ యుద్ధము సక్సెస్ఫుల్గా సాగాలి అని చెప్పేసి ఇక్కడ భ్రమరామ అమ్మవారి కోసము తపస్సు అయితే చేశాడంట. ఆ తపస్సును మెచ్చి భ్రమరామ అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ ఆయుధాన్ని ఆయనకి శివాజీ మహారాజ్ గారికి ఇచ్చిందనమాట. ఆ ఆయుధంతోనే ఆ శివాజీ మహారాజ్ గారు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి విజయవంతంగా సాగించాడనమాట యుద్ధాన్ని. అందుకు గుర్తుగానే ఈ యొక్క స్టాచ్యూని ఇక్కడ నిర్మించడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు మీరు దగ్గర నుంచి. మీరు మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ శివాజీ మహారాజు ఉన్న ప్లేస్ని ఎదిగినా చూడండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న 3D పిక్చర్లో శివాజీ మహారాజ్ గారి చరిత్రలో జరిగినటువంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సంఘటనని మనకి 3D రూపంలో ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. ఇది శివాజీ మహారాజ్ లోపల ఉన్నటువంటి చుట్టుపక్కల గోడలలో ఇది నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు గెలిచినటువంటి ప్రదేశాలు, ఇంకా ఇటువైపు భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ఎత్తికిన ఇక్కడ క్రియేట్ అయితే చేయడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న 3D పిక్చరు మనము చూడదగింది అనమాట. అంటే మనకి చూస్తే ఒక చరిత్రని చూసినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లేస్ అయితే అసలు మిస్ అయితే అవ్వకండి. దగ్గరలోనే ఉంటుంది, అంటే టెంపుల్ నుంచి ఒక 500 meters దగ్గరలోనే ఉంటుంది. బై వాక్ అయినా రావచ్చు, లేదంటే వెహికల్స్ ఉంటాయి, మనకి ఓన్ వెహికల్స్ అయినా రావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము శివాజీ మహారాజ్ది స్టాచ్యూ అయితే చూడడానికి అయితే వచ్చాము. చూసారు కదా ఇందాక ఎంత బాగుందో. అక్కడ వచ్చేసి రాజ్యసభలో ఉన్నట్టయితే సెట్ చేశారు మొత్తము. నెక్స్ట్ ఇటు సైడ్ కానీ ఇంకొకటి ఉంది చూడండి. ఇక్కడ ఏముందనే నాకు కూడా తెలియదు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. మనం ఇక్కడైతే చూసుకోవచ్చు, శివాజీ మహారాజ్ గారు తపస్సు చేస్తూ కత్తి కోసం ఆయన తపస్సు చేస్తుంటే భ్రమరామ అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆయనకి కత్తి అందించింది. చూడొచ్చు ఒకసారి. ఇక్కడ చూసారు కదా కత్తి. ఈ కత్తిని ఇక్కడ ఆయన తపస్సు చేయడం వల్ల ఆయన ఆ అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆ కత్తిని అందజేసింది అనమాట. ఆ కత్తితోనే ఈయనకి యుద్ధానికి వెళ్ళాడనమాట. ఇక్కడ ఉన్నది. అందుకే ఈ స్టాచ్యూని ఇక్కడ గుర్తింపుగా ఇలా ప్రతిష్ఠించారు మొత్తం. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా మల్లమ్మ కన్నీరు ఆలయం అంటే ఇక్కడ ఉండేది దేవుడి శివుని ఆలయం నుండి 500 metersలో శివాజీ స్టాచ్యూ అయితే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 100 meters 150 meters అలా వస్తే మళ్ళీ ఇక్కడ మల్లమ్మ కన్నీరు ఆలయం అంటే ఇక్కడ ఉండేది.
ఇక్కడ కానీ లోపలికి మొబైల్ అలా ఉంది నాకైతే తెలీదు, లేదని బోర్డు అయితే వేశారు. ఇక్కడ నుంచి చూడొచ్చు మనము. ఇలా క్యూ లోపలికి వెళ్ళేస్తే కానీ లోపలైతే ఉంది. బయట నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు అవుట్ సైడ్ నుంచి. లోపలికైతే మొబైల్ అలౌలు అయితే లేదు. ఇక్కడ లోపల చూసుకుంటే కానీ మనకి మల్లమ్మ కన్నీరు ఆలయం అయితే ఉంది, లోపల విగ్రహంగా ఉంది. టెంపుల్ అయిన తర్వాత పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాము. పార్క్ ఎలా ఉంటుందో కానీ చూద్దాము సరే అక్కడ ఎలా ఉంటుందో. అక్కడ నుంచి ఇది గేట్ అయితే కనపడుతుందని చెప్పారు, డ్యామ్ గేట్స్. అక్కడ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఫ్రెండ్స్ పార్క్ అయితే వచ్చేసాము. చూడ్డానికి అయితే బాగానే ఉంది, పిల్లలు ఆడుకోవడానికి బాగానే ఉంటుంది టైంపాస్కి అయితే. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ టైంపాస్ చేయడానికి ఒక ఫ్యామిలీస్ మెంబర్ బాగానే రావచ్చు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే డ్యామ్ గేట్స్ కూడా ఫుల్ కనపడిస్తుంది చూడండి. ఇక్కడ బ్లర్ అవుతుంది కదా, చూడొచ్చు. చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి అక్కడికి. మేము దాని దగ్గరికి అయితే వెళ్ళలేదు, అవుట్ సైడ్కి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న గేట్స్ బ్యాక్ సైడ్ అయితే వీడియో అయితే కనిపిస్తుంది చూడండి. అలాగే ఈ పార్క్లో కూడా స్టే చేయడానికి అంటే టైంపాస్ చేయడానికి బాగానే ఉందండి ఒక ఫ్యామిలీ. ఫ్రెండ్స్ మేము పార్క్ కూడా వచ్చేసాము. ఇక్కడ ఫ్యామిలీస్ మెంబర్స్ బాగానే ఉంది ఆడుకోవడానికి, మాకేం లేదు. మేము కొంచెం సిట్టింగ్ చేసేసి టైంపాస్ చేసి వెళ్దాం అనుకున్నాము. డే 1 ఇవన్నీ కంప్లీట్ అయితే చేసాము. ఇంకా పాతలకంగా అవి అయితే ఉన్నాయి. అది కంప్లీట్ చేయడానికి కొంచెం మట్టి రోడ్ అంటే ఆ ఏరియాలో వెళ్ళడానికి కొంచెం కుదరదని చెప్పేసి మేము దాన్ని అయితే క్యాన్సిల్ చేసాము. దర్శనం అయితే కొంచెం తొందరగానే అయిపోయింది. నెక్స్ట్ డే 2 అంటే నెక్స్ట్ టుమారో ఇంకా మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకొని వచ్చే దారిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ టెంపుల్స్ అయితే చూసుకెళ్దాం అనుకున్నాము, మహానంది అవన్నీ. ఓకే ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో అయితే ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ ఘాట్ రోడ్లో ఈ వింటర్ సెక్షన్లో దిగిన అసలుకి బస్సు అసలు రూట్ అనేది కనిపించలేదు. ఫ్రెండ్స్ మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా అయితే రండి. కాకపోతే అసలుకి డైరెక్ట్గా చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు, కానీ కొంచెం డేంజర్ ప్లేస్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అయితే రండి. ఒకటే వేలోనే 2 వెహికల్స్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. చూడొచ్చు మీరు అసలుకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్ అనేది కనిపించదు. ఒకవేళ ఫ్రంట్గా చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ కొంచెం దగ్గర వరకు మాత్రమే చూపిస్తుంది. టైమింగ్ వచ్చేసి 8 అవుతుంది. 8 అవుతున్నా కానీ అసలుకి రోడ్ అనేది సగం కనిపిస్తుంది, సగం కనిపించలేదు. మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే రండి. ఈ కొండలపై నుంచి వస్తున్న ఈ నీరు అచ్చం పాలలాగే అనిపిస్తుంది. పరమేశ్వరుడి పాదాల నుంచి వస్తున్న పాలధార ఇంకా పంచముఖాల నుంచి వెలువడినటువంటి పంచదార కలిసి ఇక్కడ ప్రవహిస్తున్న పాలధార పంచదారలే అత్యంత పవిత్రమైనవి. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని కూడా రచించారట ఇక్కడ. అందుకే దీనికి పాలధార పంచదార అని పేరు కూడా వచ్చిందట. ఫైనలీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఘాట్ సెక్షన్లో వచ్చేటట్లుంటే అక్కడ 50 కిలోమీటర్ జర్నీ చేయాలి కాబట్టి 9 లోపు అయితే రండి. మార్నింగ్ అయితే 6 పైన అయితే రండి. ఎందుకంటే ఆ మధ్యలో కాలంలో అయితే మీకు నైట్ టైంలో అలౌ అయితే లేదు ఘాట్ సెక్షన్లో. మనకి ఇక్కడ రూమ్స్ కావాలంటే మనకి టెంపుల్ దగ్గరలోనే అవైలబుల్గా అయితే ఉంటాయి. మనము ఆన్లైన్ అయితే కానీ బుకింగ్ చేసుకోవచ్చు, లేదా మనం ఆఫ్లైన్ అయినా బుకింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం దానికైతే. మనం దర్శనం టికెట్స్ అండ్ ఇంకా అకామిడేషన్ బుకింగ్ అయితే మనం ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. శ్రీశైలం అనే వెబ్సైట్కి వెళ్ళి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, వెళ్ళి చెక్ చేసుకోండి. మేము మిస్ చేసినటువంటి శ్రీశైలంలో 2 ప్లేసెస్. ఫస్ట్ పాతాళగంగ, అది వచ్చేసి మేము ఇప్పుడు చూపిస్తున్న ఫోటోలో డ్యామ్లోనే ఆ రూట్ కనిపిస్తుంది కదా, ఆ రూట్ వెంబడి వెళ్తే మీరు పాతాళగంగకి అయితే చేరుకుంటారు. మేము కుదరక ఆ ప్లేస్ అయితే క్యాన్సిల్ అయితే చేసాము. నెక్స్ట్ వచ్చేసి శిఖరం, శ్రీశైలంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్లేస్ అనమాట. ఇదే ఎందుకు మిస్ చేసామంటే మేము సెకండ్ డే 2 వెళ్దాం అనుకున్నాము, కాకపోతే మేము వెళ్ళాల్సిన రూట్స్ వేరే ఉన్నాయన్నమాట. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, దాన్ని మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇక్కడ మిస్ చేసాము. ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడి తల మీద నుంచి చూస్తే అక్కడ ఉన్న శివాలయం గోపురం అయితే కనిపిస్తుందంట. అది కనిపించిన వారికి మరో జన్మ ఉండదనేది ఇక్కడ వారి నమ్మకం అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మేమైతే ఊరుబడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో చూశారు కదా, ఈ వీడియోలో మీకు నచ్చిన విషయాలు నచ్చిన ప్లేసెస్ అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.